ఓటింగ్ లో రాజ్యసభలో ఒకరికి వేశారంట, పార్లమెంట్ లో ఒకరికి. అదే చెప్తున్నా, మీరు నన్ను ఆపారు. అంటే మా పార్టీ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నేను అదే చెప్తున్నా, మీరు నన్ను ఆపారు. మా పార్టీ మా ఎంపీలందరికీ కూడా ఒక నిర్దేశం చేశాం మేము, దిశా నిర్దేశం, ఒక విప్ కూడా జారీ చేశాం మేము కదా. అలా అన్ని పార్టీలు చేశాయి, బీజేపీ చేసింది, కాంగ్రెస్ చేసింది, అందరూ చేశారు. ఎవరు ఆగరండి. మరి ఈ మహానుభావుడు పార్టీ, సింహం సింగిల్ పార్టీ, కనీసం మరి రాజ్యసభలో విప్ ఎందుకు ఇవ్వలేదండి? ఉన్నారా అసలు? వాళ్ళు వెళ్ళారా? ఇవాళ శ్రీనివాస్ గారు చెప్పాలి సార్. సార్ అటెండ్ అయ్యారా? వేసారా ఓటు? అటేసారా ఇటేసారా సార్? జంప్, వాకౌట్, డ్రాప్ అవుట్, వాకౌట్. సరే, అంటే జోక్స్ పార్టీ ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే పవన్ గారు, ఆ పార్టీ యొక్క విధానం, ఆ పార్టీ నాయకుల యొక్క విధానం మీ ముందరకు తీసుకురావడానికి, ప్రజల ముందరకు తీసుకురావడానికి. సరే, ఇప్పుడు వీళ్ళంతా ఇవంతా ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద కూడా ఒకసారి మాట్లాడాలండి మనం. ఎందుకు చేస్తున్నారు అని అంటే, రాష్ట్రంలో ప్రజలు బాగుపడుతుంటే వాళ్ళు చూడలేరు కదా. ఇప్పుడు మీరు గమనించండి, మేము వచ్చి 10 నెలల పైన అయిందండి. మేము ఏం చేసాం ఈ 10 నెలల్లో? పెన్షన్లు పెంచాం, డిఎస్సి నోటిఫికేషన్స్ ఇస్తున్నాం, ఎక్కడికక్కడ కొత్త కొత్త కంపెనీలు అండి. మొన్న ఒక సిబిజీ ప్లాంట్ కి మన లోకేష్ గారు శంకుస్థాపన చేశారు, మొన్నే ప్రకాశం జిల్లాలో. అంతకు ముందర చంద్రబాబు నాయుడు గారు చేశారు. అంటే ఎక్కడికక్కడ పెట్టుబడుల వెల్లువ రాష్ట్రంలోకి వస్తుంది. ఒక హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది రాష్ట్రంలో జరుగుతుంది. సో వీళ్ళకి ఏమైపోయింది? అమ్మో, ప్రజలు బాగుపడిపోతే ఎలా అండి? భరించలేరు కదా. వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలు వాళ్ళ ముందర చెయ్యి చాచి అడుక్కోవాలి అనేటువంటి ఒక ఆలోచనలో వాళ్ళు ఉంటారు. మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అని అంటే, ప్రజలు చాలా చాలా గర్వంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి 10 మందికి ఇంకా కూడా ఒకళ్ళు 10 మందికి ఇంకా కూడా ఒక ఉపాధిని కల్పించేటువంటి ఒక స్టాండర్డ్ లో వాళ్ళు ఉండాలని మేము ఆలోచన చేస్తాం. మేము అలానే పనిచేస్తున్నాం. సో ఇంత జరుగుతున్నప్పుడు ఒక్కొక్కడు బయటకు వచ్చి ఏదో జరిగిపోయింది రాష్ట్రంలో అని కనుక మాట్లాడితే, ఇవాళ మాట్లాడినటువంటి ఈ మాటలన్నీ కూడా, ఈ వ్యక్తులందరూ కూడా, ఇవాళ లేచినటువంటి ఈ నోళ్ళన్నీ కూడా, దళిత డాక్టర్ సుధాకర్ గారు చనిపోయినప్పుడు ఎక్కడికి పోయారు? మీరు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారు అనేది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నది ప్రస్తుతం. నేను ఒక విషయం చెప్తాను. అవర్ యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ అవర్ వర్డ్స్. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు. ఎట్ ద సేమ్ టైం మీరు గమనిస్తే గనక ఎంత స్ట్రాంగ్ యాక్షన్స్ ఉన్నాయో చూడండి. ఒక మాట, ఒకటే చిన్న మాట, అనుమానాస్పదంగా ఉంది అన్న ఒక్క మాట మీద వెంటనే స్పందించి హోంమంత్రి అక్కడికి వెళ్ళారు, ముఖ్యమంత్రి గారు దీని మీద మాట్లాడారు, మంత్రులందరూ ఆల్మోస్ట్ ఎవ్రీబడి స్పోక్ అబౌట్ ఇట్. లోకేష్ గారు మాట్లాడారు. దానికి ఇమ్మీడియట్ గా కన్సర్న్డ్ ఎస్పీని, దానికి సంబంధించినటువంటి నాకు తెలిసి ఒక సిట్ కూడా ఏర్పాటైనట్టుంది, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. ఎవ్రీవేర్ ఎవిడెన్స్ గ్యాదరింగ్ అనేది చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ తో పాటుగా ఎవిడెన్స్ సబ్మిట్ చేశారు. అంటే ఉత్తి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారనుకోండి, ఏదో అయిపోయింది అంటారు మళ్ళీ. అందుకని దానికి ఏదైతే ఈ యునో అగైన్ ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు పవన్ గారు, ఎందుకనంటే విధి జరిగింది. బట్ ఒక విషయం జరిగినప్పుడు దాన్ని ఏ రకంగా రాజకీయం చేస్తున్నారనే దాని మీద మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఒక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని, ఒక కుటుంబ సభ్యుని వాళ్ళు కోల్పోయినప్పుడు కనీసం మనకు ఒక మానవతా దృక్పథంతో అయ్యో అనన్నా అనాలి కదండి మనం. దాన్ని కూడా రాజకీయం చేస్తారా? శవ రాజకీయాలు తప్పించి ఇంకేం చేత కాదు కదా వాళ్ళకి. ఓకే, మేము ఇదే చెప్తున్నాం. సో నేను ఒక మాట ఏం చెప్తానండి పవన్ గారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పటి వరకు కూడా మేము ఇంకా చాలా ఓపిక్గా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ ఎక్కడికక్కడ డిఫరెంట్ అంటే కార్డ్స్ అన్ని అటు పడిపోయి ఉంటే వాటి అన్నింటినీ సమీకరించుకొని అన్ని చేసేటప్పటికి మాకు వచ్చే సమయం పట్టింది. కానీ పవన్ గారు రాసి పెట్టుకోండి, ముందుంది ముసళ్ళ పండుగ అండి. ఒక్కొక్కడికి ఎవ్వడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకో చెప్తా వినండి. ఇప్పటి వరకు వి టుక్ అవర్ టైం టు ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్. ఇప్పుడు దాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అంటారా, ఇంకో రాజ్యాంగం అంటారా, ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు పెట్టుకోమనండి దమ్ముంటే ఒక్కొక్కడికి. ఓకే, ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు పెట్టుకోమనండి. కానీ